హ్యాపీయా? హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము ట్రిప్కి వెళ్తున్నాము. మా అమ్మాయివి ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట, 10th ఎగ్జామ్స్. సో మేము దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అంటే నేను ప్లాన్ చేయలేదు, మా హస్బెండ్ మా ఇద్దరికి సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు. అండ్ నాకు కొంచెం ఒక 1 వీక్ ముందు అట్లా చెప్పారనమాట, అన్ని ప్యాకింగ్ అయ్యి చేసుకోవాలి కాబట్టి. మా అమ్మాయికి అయితే ఇప్పటికీ కూడా తెలియదు అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఇంటర్నేషనల్ టెర్మినల్, కొత్తది. మేము ఫస్ట్ టైం రావటం ఇక్కడికి. ఎప్పుడు డొమెస్టిక్ టెర్మినల్కే వెళ్తూ ఉంటాము. సో తనకి డౌట్ వస్తుంది అనమాట, ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే. సో ముందుగానే మేము కవరప్ ఏం ఇచ్చామంటే, ఇలా మా హస్బెండ్ చెప్పారన్నమాట, ఆఫీస్ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఏదో డాక్యుమెంట్స్ అందజేయాలి, వాళ్ళు మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతున్నారు, సో వాళ్ళకి ఇచ్చేసి మనం మన ఫ్లైట్ ఎక్కుతామని చెప్పారనమాట. కొంచెం గమనిస్తే తను కనిపెట్టచ్చు, బట్ తన ఏదో వేరే వరల్డ్లో ఉందన్నమాట. అట్లాగా వెళ్తున్నాం ఎక్కడికో, ఏదో ఫన్ ఫొటోస్ వీడియోస్ అన్నట్టు. యాక్చువల్లీ తనకి చెప్పింది ఏంటంటే, అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాము సెలవులు కదా అని చెప్పామన్నమాట. ఏమాత్రం క్లూ లేదు మేము ఇలా దుబాయ్కి అన్నది. సో ఎనీ టైం తనకి ఆ న్యూస్ బ్రేక్ అవుద్ది అన్నట్టు నేను అలాగ వీడియో తీసుకుంటా ఉన్నానన్నమాట. ఎప్పుడు తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే, మనం ఏదన్నా ఒక విషయం చెప్తే ఓకేలే అని వదిలేసి వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అంత గమనించారు అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము, ఈవిడెందుకు ప్యాక్ చేశారు, ఇదేంటి అదేంటి అని. తను ఏదో ఎక్కడికో ఒకటికి వెళ్తున్నాం అన్న ఇదిలోనే ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే, ఈ టెర్మినల్కి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ ఇక్కడ అనుకున్నాం, కానీ ఇక్కడ కాదు, మీరు ఓల్డ్ టెర్మినల్కే వెళ్ళాలి అని చెప్పారు. మళ్ళీ మా అమ్మాయికి మేము ఇక్కడ కవరింగ్ ఇచ్చి, లేదంటే ఇక్కడ అలో చేయరంట, అక్కడికే వెళ్ళిపోవాలి, ఏదో నచ్చినవన్నీ చెప్పేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఓల్డ్ టెర్మినల్కి వెళ్ళడానికి షటిల్ బస్సు ఉంటుందన్నమాట, అది ఎక్కితే మనం ఓల్డ్ టెర్మినల్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ టెర్మినల్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇదిగో ఎవ్రీ మినిట్ అక్కడ చెక్ చేస్తున్నప్పుడు అదిగో తెలిసిపోతుంది అనుకుంటా ఉన్నాం. బట్ మా హస్బెండ్ ఏమో మా అందరివి తానే చెక్ చేయించారనమాట, ఇక్కడ కూడా తెలియలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్దాము అని చూస్తున్నాను, బట్ తనకుగా తెలిస్తే ఇంకా బెటర్గా ఫీల్ అవుతుంది కదా అన్నట్టు ఏదో నేను ట్రై చేస్తున్నాను. వెనక నుంచే తీస్తున్నాను నేను. స్టార్టా ఎటు అక్కాస అంటండి అది. ఇది 60 అండి. యాక్చువల్లీ మాకు చెక్ఇన్కి 60 అని చెప్పారనమాట నంబరు, కానీ ఆ 60 దగ్గర దుబాయ్ అని రాసింది. మా అమ్మాయికి డౌట్ రాకుండా, అదేంటి మనం 60కి వెళ్తున్నాము, రెండు కంబైన్ చేసేసారా అని పిచ్చి అబద్ధాలు చెప్పేస్తున్నాము. ఇక్కడ పెద్ద లైన్ ఉందని చెప్పి ఆ అమ్మాయి మామూలుగా అవన్నీ చెక్ చేయడానికి ఈ మధ్యలోనే వస్తుంది, దేవుడా ఇక్కడన్నా తెలిసిపోతుందా అన్నట్టు అన్నీ మాకు ఎదురొస్తున్నాయి అన్నమాట ప్రతిదీ. సో ట్రై చేస్తా ఉన్నాం మొత్తానికి. నువ్వు ఆ గడ్డలే అక్కడ ఈ లగేజ్ అక్కడే కదా జాను పెడతారు. నెయిల్ కట్టర్లు అవి పెట్టలేదు కదా నువ్వేమీ. ఇచ్చిపోతున్నావు చెప్పకుండా ఇంకా ఎప్పుడు చెప్తావు. ఆపటే మనం వెళ్ళకలే, నాన్న వచ్చేస్తాడు. ఇది పట్టుకో జాన్, బరువుగా ఉంది నాదా. ఏది చూపి, మధులూరి జాన్వి అంటే జాన్వి మధులూరియా? ఏం చదువుతావు కూడా తెలియదు జాను నీకు. మొత్తం టికెట్ చేర్చారనమాట, అట్లీస్ట్ ఇక్కడైనా చూస్తుందేమో అని. కానీ అక్కడ కూడా దుబాయ్ అన్నది చూడలేదు, తన పేరు చూసి మాట్లాడుతుంది. సరే ఇంకా కానీ ఎప్పటి వరకు తెలియదో చూద్దామని. అండి ఎక్కడుంటారు వాళ్ళు? 555.
ఏంటండి అన్నీ ఇవే ఉన్నాయి. ఇంకేం జన సంగతులు నేను ఏమో తెచ్చుకోవచ్చు తినడానికి. కేసీ ఉంటుందా? షాపింగ్ చేద్దామా జాను? ఇక్కడ ఏమో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు వస్తారండి జనాలు? అండి ఇమిగ్రేషన్ దగ్గర యాక్చువల్లీ వీడియో తీయనియర్ కాబట్టి వీడియో తీయలేదన్నమాట. సో అక్కడ అవన్నీ డీటెయిల్స్ అడుగుతుంటే తనకు అక్కడే డౌట్ వచ్చిందనమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ అయింది. నీకు తెలుసా ముందే? ఏంటి జాను నీ రియాక్షను? ఆ స్వీట్స్ ఎవరికి? తింటావా ఏంటా స్వీట్స్? ఇందాక నుంచి నీకు ఆ స్వీట్స్ గోల్లోనే ఉన్నావు. ఎందుకు స్వీట్స్ ఎవరికి మరి? వాళ్ళు అక్కడే ఉంటారు కదా. హ్యాపీయా ఓ జాను? ఎక్కడికి అనుకున్నావు? ఎంతవరకు నమ్మావు? నీకు ఎప్పుడు అనిపించింది? ఏంటి టూ దుబాయ్ ఉన్నప్పటి నుంచేనా? ఎక్కడ? మనం టెర్మినల్కి వెళ్ళాము, అక్కడ రాలేదు. ఎక్కడొచ్చింది మరి? పైకి ఎక్కాక ఇంటర్నేషనల్ సైడ్కి వెళ్ళి సెక్యూరిటీ చెక్. ఏది తీసుకున్నప్పుడు కూడా చూడలేదు నువ్వు? టికెట్ చూసి అందుకని చూపి అదే ఇది చూస్తా. ఎందుకు యామ్ని పెద్దమ్మ సరే అవన్నీ ఉత్తునే. ఊరికే దీన్ని నమ్మించడానికి ఎక్కడ నువ్వు లానేస్తున్నావు? నువ్వు అంటున్నావు కదా ఇంటర్నేషనల్లే అని అన్నావు. ఇవన్నీ బాబోయ్ ఇది ఎక్కడ ఇది వద్దు అని చెప్పి. ఓకే జాను, చాలా కష్టపడ్డాను నీకు ఈ సర్ప్రైజ్ చేయటానికి. ఎన్నో కవరింగ్లు ఇచ్చుకుంటా. నాన్నదే ఆబ్వియస్లీ. అంటే చదవు నువ్వు మళ్ళీని చెప్పేసావనుకో, చదవడం మానేసి ఇంకేమున్నాయి బట్టలు అన్నీ పెట్టావుగా. ఇంకొంచెం లైక్ కొనేదానివా? ఏది హ్యాపీయా? ఎంత హ్యాపీయో చెప్పు. మా అమ్మాయి అచ్చం రేస్ గుర్రంలో శృతి హాసన్ టైప్ అనమాట. అస్సలు రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదే చాలా ఎక్కువ ఇచ్చినట్టు. అంతా మా ఆనందమే. అదే కదా మన దగ్గర రావాలేమో. అలా నేను పప్పు అన్నం చెప్పాను. జాను చికెన్ నూడిల్స్. ఇది 5 నిమిషాలు ఆగాలంట వండడానికి. నాదేమో 8 నిమిషాలంట. ఇది 10 మినిట్స్ ఆగాల. ఇది కాఫీతో కలిపి 1000 రూపీస్ అంట. ఇది నాకు కొంచెం టైం ఉంది, అయినా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎక్కిన దగ్గర మనకి
మేము ఇండిగో ఫ్లైట్ అంటే మా హస్బెండ్ ఇండిగో ఫ్లైట్ బుక్ చేశారు, కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో ఇది సీజన్లో అన్నప్పుడు కొంచెం టికెట్స్ అది కూడా బాగానే ఉంటుంది. 4 hours ఫ్లైటే కాబట్టి చాలా కంఫర్టబుల్గా బాగానే వచ్చేసాం. బట్ ఈ ఫ్లైట్ అయితే ప్రాపర్ డొమెస్టిక్ ఫ్లైట్ లానే ఉంది, ఫుడ్ కూడా బాగానే ఉంది, ఎంజాయ్ చేసాము. మొత్తం అంతా డిస్కస్ చేసుకుని ఎక్కడెక్కడ చూడాలి ఏంటి అన్నీ ముందుగానే ప్లాన్ కూడా చేసుకున్నాం అనుకోండి. నేను మా కజిన్స్ ఉంటున్నారు కదా వాళ్ళతోటి. అండ్ 4 hours చక్కగా దుబాయ్ వచ్చేసాం అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము అంత ఎక్స్ప్లోర్ చేయాలని. అండ్ మాతో చూపించాలని నా ఎక్సైట్మెంట్ అనమాట. మీరందరూ కూడా చూసి వీడియోస్ ఇంటర్నేషనల్. అండ్ నా కమింగ్ బ్లాగ్స్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, అందులో మీరు ఏం కొనుక్కోవచ్చు, ఏం చూడొచ్చు, కాస్ట్ ఎఫెక్టివ్ ఏంటి, అవన్నీ కూడా మీకు నేను అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను తప్పకుండా. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మేము వచ్చేటప్పటికి మా హస్బెండ్ వాళ్ళ కజిన్, తన పేరు వినయ్ అనమాట, మా అమ్మాయి ఫేవరెట్ బాబాయ్. ఈవెన్ ఆయనకు కూడా మా అమ్మాయి అంటే చాలా ప్రాణం అనమాట. ఇంకా అలా చెప్తానే ఉంటాడు చిన్నప్పుడు అలా ఇలా అని చెప్పి. తను కూడా ఫస్ట్లో మా పాప చిన్నప్పుడు ఇక్కడ బెంగళూరులోనే వర్క్ చేసేవాడు. సో చాలా క్లోజ్ అనమాట. మా అమ్మాయి దుబాయ్ వెళ్ళటానికి ఎంత ఎక్సైట్ అయిందంటే మీరు ఎక్స్ప్రెషన్లో కనిపెట్టలేరు, కానీ మాకు తెలుస్తుంది కదా. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్న దానికి కూడా తను అంతే హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. తను ఎక్స్ప్రెషన్స్లో కొంచెం తక్కువ, బట్ చాలా చాలా హ్యాపీ అనమాట. ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నాం, అట్లా అయిపోతుంది. సో మొత్తానికి ప్లాన్ చేసుకున్నాము. చాలా చాలా అంటే మా కజిన్ వాళ్ళ వైఫ్, మీరు నా ముందు బ్లాగ్స్లో రాజస్థాన్ బ్లాగ్స్లో అవి చూసుంటారు, స్వాతి అని. తను, నేను, వినయ్ మేమందరం కలిసి చాలా అంటే నాకు తెలిసిన తర్వాత నుంచి దాన్ని మేమున్న కొన్ని రోజుల్లో ఎలా ఎఫెక్టివ్గా ప్లాన్ చేయాలి అని చెప్పి చాలా మేము వెళ్ళింది 1 week అయినా కూడా. అసలు ఫస్ట్ అయితే 10 days అని అనుకున్నాం, కానీ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి, ఇవన్నీ ఉండడం వలన మేము కట్ షార్ట్ చేసుకుని 1 weekకి ఉన్నాం అనమాట. కానీ ఆ 1 weekలోనే నేనైతే ఇంత బాగా కవర్ చేసామని అనిపించింది. ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. ఎంతో చక్కగా ప్లాన్ చేశారనమాట. పొద్దుట ఏవి చూడాలి, ఈవినింగ్స్ అయితే ఏదో ఓపెన్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు నా వ్లాగ్స్లో చెప్తాను. సో మీరు ఇది ఫాలో అవుతే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. తక్కువ డేస్లో ప్లాన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అందులోనే మనం ఏమేమి కవర్ చేసేయచ్చు, ఏది అంత ఎక్సైటింగ్గా లేదు ఇది వదిలేయచ్చు, అలాంటివన్నీ కూడా నా కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. ఇదిగో ఫస్ట్ గ్లాన్స్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా. అదేదో చూస్తుంటే ఏదో టవర్లానో అలా ఉంది, అందులోకి బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అలా విచిత్రంగా ఉంది. ఎక్కడ చూసినా లైట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అంటే ఓకే, ఇంటర్నేషనల్లో మనం ట్రిప్కి వచ్చామన్నది అప్పుడు నాకు ఆన్ రోడ్స్ అర్థమైంది. చాలా ఎంత నీట్గా భలే మెయింటైన్ చేస్తున్నారనమాట. అంతా కూడా చాలా బాగుంది. అండ్ దుబాయ్ ఒకటి ఏంటంటే ఫుల్ సేఫ్ అనమాట. అదే మీరు చూస్తారు కదా, నేను చెప్తే అవునా 2-3 వరకు తిరుగుతానే ఉన్నారు ఓన్లీ లేడీస్ అని మీరు అనుకుంటారు. ముందర వ్లాగ్స్లో చూపిస్తా. ఓన్లీ లేడీస్. మేము వెళ్ళి కూడా హ్యాపీగా క్యాబ్ ఎక్కి అది కూడా వచ్చినా కూడా భయమే లేదనమాట. అంత సేఫెస్ట్ కంట్రీ. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ఆ పాటది చూపించాలన్నా నాకేంటో ఫస్ట్ నుంచి కొంచెం ఈ దుబాయ్ అంత స్ట్రిక్ట్గా ఉంటారని భయం అనమాట. ఫస్ట్ నుంచి ఉండేది, ఎందుకనో తెలియదు. సో ఆ భయానికి అది నేను వ్లాగింగ్ చేయలేదు. తర్వాత కొన్నట్లో చూస్తే కొంతవరకు తీయచ్చు అనుకుంటాను, బట్ రిస్క్ ఎందుకని నేనేమీ ఆ రిస్క్ తీసుకోలేదన్నమాట. ఇదిగో వాళ్ళ ఇంటికి దగ్గరగా వచ్చేసాము. ఏమంటే మీ మీదకి వస్తుంది మాకు. ఇది ఇచ్చే జాను.
ఫ్లవర్స్ వచ్చినాయా ఏంటి ఆడాలా అప్పుడు? ఆయన బొమ్మ ఆయన ఫేవరెట్ బొమ్మ చూపిస్తున్నారు. ఓహో జాను, చిన్నప్పుడు నీకు ఇన్ని కూడా ఉండేవేమో కాదు జాను బొమ్మలు. పాపం జాను. షేర్ చేసుకుంటా రాక్సీ జానుతో. ఓహో షూటింగ్ స్టార్ట్ అయింది అప్పుడే ఆల్మోస్ట్ చెప్పగా జల్గిలు రాసుకున్నా. సో ఇలా సరదాగా కాసేపు గడిపేసి డిన్నర్ చేసి పడుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము మళ్ళా ఫుల్ షాపింగ్, సైట్ సీయింగ్లు ఇవన్నీ చాలా ప్లాన్స్ చేసుకున్నాం అనమాట. ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా అంటే బాగానే ప్లాన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు నా నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై.